ఇక డీటెయిల్స్లోకి వెళ్తే హైదరాబాద్ కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ను కోహిడాకు తరలించడానికి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఖండించారు. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారస్తులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారం నిర్వహిస్తున్నామని, ఎటువంటి వసతులు లేని కోహిడాకు తరలించడం వలన తమ వ్యాపారాలు దెబ్బతింటాయని వాపోయారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వ్యాపారులు, రైతులు, కార్మికుల సమస్యలను గుర్తించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని మార్కెట్ని తరలించే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో దాదాపుగా గత 30 సంవత్సరాల నుంచి కష్టాలలో, నష్టాలలో, ఎండకెండి వానకు దడిసి ఇక్కడికి వచ్చే రైతాంగాన్ని ఆదుకోవడానికి అర్ధరాత్రి పూట ఎప్పుడొచ్చినా మధ్యాహ్నం వరకు వాళ్ళ సరుకు తీసుకొని ఇంత అన్నం పెట్టి పంపించే ట్రేడర్స్ అందరికీ, అదేవిధంగా ఈ మార్కెట్ మీద ఆధారపడ్డ ఇక్కడ ఉన్నవాళ్ళు, అందుబాటులో ఉన్నది ట్రేడర్స్ అయి ఉండొచ్చు, కానీ ప్రధానంగా ఈ మార్కెట్ మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు, పంట పండించిన రైతులు, ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా కూలీలు కావచ్చు, హమాలీలు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, లేకపోతే రిక్షాల మీద ఈ కూరగాయలను లేకపోతే ఈ పండ్లను వివిధ ప్రాంతాలకు మోసుకెళ్ళే రిక్షా కార్మికులు కావచ్చు, లేదా ఈ ప్రాంతంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా కొన్ని వేల మంది ఇవాళ ఈ కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ మీద ఆధారపడి బతుకుతున్నారు. మరి ఇవాళ ఇన్ని వేల మందిని నడి బజార్న నిలబెట్టి కరోనా సమయంలో అందున ఈడ ఎందుకు వీళ్ళని నిల్వ నీడ లేకుండా చేసి బజార్లో పడేయాలని చెప్పి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు అనుకుంటున్నారో నాకైతే అర్థం కాలే. ఇవాళ వాస్తవంగా కరోనా చాలా ఉధృతంగా ఉంది. ఇవాళ కరోనా ఇంత పెట్టరేగిపోవడానికి కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇవాళ ఈ పరిస్థితులు వచ్చినాయి. మొదటి నుంచి దీన్ని సరైన విధంగా గుర్తించి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించి ఉంటే ఇవాళ కరోనా బారిన ఇంతమంది వాడి ఆసుపత్రుల బాలో లేకపోతే చచ్చిపోయి సమాధులకు వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండే. అయినా ఇంత సమస్య సమాజాన్ని పట్టి పీడిస్తున్నా ఇవాళ ఇంతమంది కరోనా జమ అయితే వస్తుందని తెలిసిన ప్రాణాలకు తెగించి ఇవాళ ఇంతమంది ట్రేడర్లు, ఇంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ మీద ఆధారపడి బతికేటోళ్ళందరూ కూడా కరోనాకు కూడా అసలు ఎదురు నిలబడి ఇవాళ కొట్లాడాలని చెప్పి ఎందుకు ఇక్కడికి వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎవరికైనా తన ప్రాణం అంటే తీపి ఉంటుంది. ఇవాళ ప్రాణాలకు తెగించి కూడా ట్రేడర్స్ ఇంతమంది ఇక్కడికి వచ్చి ఉన్నారు అంటే ఇవాళ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం, కరోనా వల్ల వచ్చే ప్రమాదానికంటే కూడా ప్రభుత్వం వల్ల వచ్చే ప్రమాదం పెద్దది కాబట్టి ఆ పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవడానికే ఇవాళ ఇంతమంది వచ్చి ఇక్కడ కూర్చున్నారు. వాస్తవంగా ఏ మాత్రం జ్ఞానమున్నా, సోయున్నా, రైతొండిన అన్నం 4 ఏళ్ళు నా మెతుకులు నోట్లోకి పోతున్నా నిజంగానే మానవత్వం ఉన్న మనుషులైతే స్థానిక శాసనసభ్యుడు ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు ఈడికి వచ్చి మీ మధ్యలో కూర్చొని మీ కష్టమేందో, మీ నష్టమేందో, ప్రభుత్వంతో ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలనో మీతోని చర్చించి ఉండేవాళ్ళు. ఇవాళ ఆయన ఆనాడు మేమందరం మోసినాం, వీళ్ళైతే భుజాల మీద మోసిరు. ఇక మోసిన వాళ్ళంతా ఈయన ఉన్నారు, మావాడు గట్టిగా ఉన్నాడు, ఎక్కువ మోసిండు. అందరు కలిసి మోసిన సుధీర్ రెడ్డి గారు ఇవాళ ఇక్కడున్న సమస్యను వదిలేసి మూసిలో మురికి తీస్తాడంట. కూట్లో ఉన్న రాయిని తీయలేనోడంట ఏట్లో మునిగి పెద్ద బండరాయి తీస్తాడాడంట. సిగ్గుండాలి సుధీర్ రెడ్డి నీకు. మేమందరం కష్టపడ్డాం, మేమందరం తిరిగినాం, గల్లి గల్లి తిరిగిన వీళ్ళైతే కనిపించిన వాళ్ళకల్లా కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకి దండం పెట్టి నేను గెలిపించినది ఏమన్నా పాపమా? నేను గెలిపించిన పాపానికి ఇవాళ వీళ్ళని నిలువ నీడ లేకుండా చేసి నడి బజార్లో పడేసి ఇక తగుదినమ్మా నువ్వు మూసీల చుట్టూ తిరుగుతున్నాడు. ఎందుకు నాయన? ఆడగూడ ఏమైనా భూములు ఉన్నాయా? ఏంది నీ లెక్క? ఇక 30 రామన్న చెప్తున్నాడు, ధర చెప్తున్నాడు 35 అని. మరి నాకైతే సరిగ్గా ధర తెలియదు. సరే ఇంతకు పోతే పోయింది, ఇక ఆయన ఇష్టం, ఆయన అమ్ముడు పోయిందో ఏమైందో. కానీ ఇవాళ ఈడ ఉన్న 22 ఎకరాల భూమి మీద నీకు కన్ను పడ్డదా? లేకపోతే ఆ ముంచారెడ్డి కాడ కాంట్రాక్ట్ వచ్చిందని ఆ రేకులు వేసిన కాడ కన్ను పడ్డదా? నాకైతే అర్థమవుతలేదు. ఇవాళ ఈ ముగ్గురు కలిసి
మీకు తెలుసు ఆయనకి ఈయనకి ఏమాట ఇష్టం. ఒక ఆయనకు 3 ముక్కలు అయితే ఇష్టం, ఇంకొక ఆయనకు అందరు బాగా ఇష్టం. ఇవాళ మీ బతుకులంతా అందరు బాగా అయిపోయినాయి. ఒక రోజు కొత్తపేట లోపల ఉన్నారంటారు, రెండో రోజు కోయేడలో బయట పడేసినామంటారు. ఇక సబితక్క, మంచిరెడ్డి, సుధీర్ రెడ్డి కలిసి 3 ముక్కల ఆట ఆడుతుండ్రు. ఉన్న రైతులతోని, ట్రేడర్స్తోని, ఆటోలు నడుపుకునేటోళ్ళతో, కొనుక్కునేటోళ్ళతో. కొంచెమైనా ఆలోచన చేయండి. ఎందుకు గెలిపించారు మనల్ని? ఎందుకు మనల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నారు? ఏ సమస్యల మీద మనం మాట్లాడతామని మనల్ని ఎన్నుకున్నారు? కండువ తీసేసినాడు, పార్టీ మారినాడు, అభివృద్ధి కోసమే పార్టీ మారుతామని చెప్తారు కదా. మరి ఇది అభివృద్ధి కాదా? ఇవాళ ఈ కష్టాలు తీరవలసిన బాధ్యత మీ మీద లేదా? ఇవాళ కోయడ మార్కెట్లో అనువాదం అట్లా మీరు టెంట్లు వేస్తే అవన్నీ కూలి దాదాపుగా 40-50 మంది సావు బతుకుల మధ్యలో, కొంతమంది అయితే అత్త కోడళ్ళు ఇంటిల్లి పాది మొత్తం గాలికి లేచేసి, గాలివానకు తుఫానుకు లేచేసిన రేకులతోని మెడలు దిగి, కాళ్ళు దిగి, చేతులు దిగి, కడుపులో పేగులు దిగి దవాఖానలు ఉంటే కనీసం చూడడానికి కూడా రాలేదు. మీరు, మీ ప్రభుత్వం, మీ మంత్రి, మీ ముఖ్యమంత్రి, అసలు మిమ్మల్ని మనుషులని మేము అనుకోవాలన్నా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. రాకపోతే మళ్ళేం రోగం వచ్చింది, మళ్ళేం మాయదారి ఆలోచన వచ్చింది, మళ్ళీ తీసుకుపోయి ఆయనే తగలబెడతామంటారు. ఏమైనా మార్చిండ్రా మీరు? మే 4 తారీఖు నాడు కూలింది, కుప్ప కూలినట్టు కూలింది. పనిమంతుడు పందిరేస్తానంటే కుక్కతొక్క తగిలితే కుప్ప కూలిపోయిందంట. ఇవాళ మీరు వేసిన పందిర్లన్నీ గట్లనే ఉన్నాయి. గింత గాలేస్తేనే లేచిపోయి ఇవాళ ఇన్ని 100 మంది ప్రాణాలకు ప్రమాదం తెచ్చిపెడితే, ఇంతకుముందు మిత్రుడు వెంకటేష్ చెప్తున్నాడు, సార్ లారీలు ఉన్నందుకు, లారీల కింద దాచుకున్నందుకు ప్రాణాలు మిగిలినాయి కానీ లేకపోతే 100-150 మంది చచ్చిపోయేటోళ్ళం అని చెప్తున్నాడు. పెద్ద మనిషి అశోక్ అన్న అదే కష్టం చెప్తున్నాడు. ఆడిపోతే మీరు చెప్పుడు కంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న తండాల నుంచి వచ్చిన ఆడపిల్లలు చెప్పారు, ఏంది సార్ మా బతుకు, మేము ఎక్కడున్నాం, గిందుకోసమే మేము తెలంగాణకు మా పిల్లలు చచ్చిర్రా. ముఖ్యమంత్రి గారు గింతకండ్లు కనిపిస్తలేవా? హైదరాబాద్కు కూతవేటు దూరం ఉన్నది, గాలి తుఫాను వచ్చింది, అన్ని టీవీలు, పేపర్లు, సెల్ ఫోన్లలో, అన్ని వాట్సాప్లలో వచ్చింది. ముఖ్యమంత్రికి ఇంత కూడా జ్ఞానం లేదా? మా ప్రాణాలంటే లెక్కలేదా? కనీసం నిలబడ్డ కానుంచి చూపించింది, కంచుపంత దూరంలో కూడా బాత్రూములు లేవు, గుట్టల మధ్యలో ఒక 2-3 కట్టారు. ఆడుకోతే నీళ్లు లేవు, ఏంది లేదు, కరెంటు లేదు, తిననీకే తిండి లేదు, తాగనీకే మంచినీళ్ళు లేవు. మొత్తం తిరిగి చూసిన నేను కోయడ మార్కెట్ రామానంద్ రంగానని, మర్రెడ్డి రంగానని ఎక్స్ఎమ్మెల్యేని తీసుకొని పోయి మొత్తం 3 గంటలు తిరిగి అన్నీ తిరిగి చూసి వచ్చిన నేను. ఏమిట్లకేం లేదు, ఎడారి కంటే అధ్వానంగా ఉన్నది గుట్టల మధ్యలో. ఇవాళ మరి ఉన్న ఫలంగా ఎందుకు తోయాలనుకుంటారు? ఒకరిద్దరు రైతులు చెప్పారు, సార్ అమ్ముకొని పోతుంటే చీకటి పడ్డది, కొట్టి 40,000 గుంజుకున్నారు, ఎవరిని చెప్పుకోవాలో అర్థమవుతలేదు, పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెడితే కూడా తీసుకునే దిక్కు లేకుండా పోయింది, ఇంత అన్యాయంగా అధ్వానంగా ఉన్నది, దూపైతే తాగనిక నీళ్ళు లేవు, ఆకలి అయితే ఇంత అన్నం పెట్టేటోడు లేడు, మేము పైసలు ఇస్తే కూడా పెట్టేటోడు లేడు, ఆడపిల్లలు బాత్రూమ్ పోవాలంటే బాత్రూమ్ లేవు, చెట్ల సాటుకోవాల్సి వస్తుంది. ఇంత అధ్వానంగా అడవిలోకి తోలుతారా మమ్మల్ని? మేమేం పోమంటలేము, కట్టుండ్రి, మంచిగా చేయండి, నీ పైసలు కూడా వద్దు తహసీలోడా, మేమే మొత్తం పైసలు పెట్టుకుంటాం అని ఇప్పుడే ట్రేడర్లు చెప్పారు. ఇప్పటి వరకు ప్రభుత్వం పెట్టాలని అనుకున్నాం, మా రాజశేఖర్ చెప్పినాక ఆ ఖర్చు కూడా మేమే పెట్టుకుంటాం, మీ మీద దలగబెడతాం, మా పైసలతోనే కట్టి పోతామని అంటారు. అయినా ఎందుకు ఈ ప్రభుత్వం ఇంత బరి తెగించి మిమ్మల్ని అందరినీ బజార్లో పడేయాలనుకుంటుందో నాకైతే అర్థమవుతలేదు. దీని వెనకాలన్న స్వార్థం ఏందో తెలవాలి. ఇవాళ వీటికి పండ్లు అమ్ముకునేటోళ్ళు వచ్చేటోళ్ళు, అది మ్యాంగో కావచ్చు, మోసంబి కావచ్చు, అనారు కావచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చే పండ్లు యాపిల్స్ కావచ్చు, లేకపోతే ఇంకా గ్రేప్ కూడా సీజన్ స్టార్ట్ అవుతున్నట్టుంది. ఇవాళ ఒక్కొక్క సందులో ఒక్కొక్క ఫంక్షన్ హాల్లో ఒక్కొక్కటి పెట్టింది. ఎవడన్నా 4 రకాల పండ్లు కొనుక్కోవాలంటే ఈ సందు ఆ సందు ఆ సందు ఆ సందు ఎవడన్నా తిరుగుతాడానే? ఎవడన్నా బుద్ధి ఉన్నాడు, జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా ఇట్లాంటి పని చేస్తాడా? సంసారం తెచ్చినోడు ఎవడన్నా ఇట్లా చేస్తాడా? మనము దగ్గరకు పోతే ఇవాళ సిద్దంబర్ బజార్ పోయేది, పెళ్ళుందంటే సాదర కొనుక్కోవాలంటే ఉప్పు, పప్పు, చింతపండు, బెల్లం ఏం కావాలన్నా ఆడ ఒక్క దగ్గర దొరుకుతుంది. కాబట్టి ఆటోలో పోయి దిగితే అన్ని సాదరలు పొట్లం కట్టించుకొని మళ్ళీ ఆటోలు వేసుకొని బయలుదేరుతాం. మోజంజాయ్ మార్కెట్కి పోతే మనం అన్ని ఫ్రూట్స్ కొనుక్కునేది. అక్కడి నుంచి ఇవాళ 30 ఏళ్ళ కింద ఇక్కడికి తోలితే ఆయన అడవిలాకున్నా కూడా వచ్చిండ్రు, కూర్చున్నారు, చేసిండ్రు. ఇవాళ 30 ఏళ్ళ నుంచి ఇక్కడ అందరినీ, ఇక్కడ ఉండే వినియోగదారులను, కాలనీ వాళ్ళనే కాదు, రైతులను కానీ, కూలీలను కానీ, దినసరి కూలీలను కానీ, ఆటోలోలను కానీ, రిక్షాలోలను కానీ ఎంతోమందికి, కొన్ని వేల మందికి బతుకుదేరు చూపించిన కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ ఇవాళ ఇంత అన్యాయంగా, మరి మళ్ళీ మనం అందరం ఇంత కరోనా కట్టడి ఉన్న సందర్భంలో కూడా మనందరం ఇక్కడ కూర్చోవాల్సిన పరిస్థితి. ఈ కష్టానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం.
ఈ కష్టానికి కారణం మంచిరెడ్డి కిషన్ రెడ్డి, సుధీర్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు. మీరే బాధ్యత వహించాలి. మీరు బాధ్యత నుంచి తప్పించుకోలేరు. మీరు అనుకోవచ్చు మేము పార్టీ మారినాం, అమ్ముడు పోయినా, మంత్రి వచ్చింది, చైర్మన్ వచ్చింది, లేదా ఎకరాలలో కబ్జాలు పెట్టుకోవడానికి మాకు అవకాశం వచ్చింది అనుకుంటున్నాం. బిడ్డ, మీ అందరి ఈపులు మాత్రం ఇమానమూతం అవుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా రైతుల తరఫున, ట్రేడర్స్ తరఫున నేను చెప్తున్నా. మీ బాధ్యత. మీరు ఎమ్మెల్యేలు గెలిచింది ఈ ఓట్లతోని. ఇక్కడున్న కార్యకర్తలు, ఇక్కడున్న నాయకులు మోసుకుంటే మీకు ఆ పదవి వచ్చింది తప్ప మీ సొంతం, మీ తాతలు ముత్తాతలు ఇచ్చిన ఆస్తి కాదు. ఇవాళ వీళ్ళు కష్టాలలో ఉంటే మీరు ఎందుకు వస్తలేరని నేను అడుగుతున్నా. కాబట్టి ఇవాళ మీరు వచ్చిపోయిన తర్వాత నేను కలెక్టర్తో మాట్లాడినా. బుధవారం నాడు 3 నుంచి 5 గంటలకు సమయం ఇచ్చిండు. మన కమిటీ వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు బుధవారం రోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రండి. మనం వాళ్ళ కలెక్టర్ కలిసి చెప్తాం. ఈ నుంచి ఎట్టి పరిస్థితుల కదిలే సమస్యనే లేదు. కదులుతాం. ఎప్పుడు కోయడ మార్కెట్లో అన్ని వసతులు ఏర్పాటు చేయండి. మీకు శాత కాకపోతే మాకు ఇవ్వండి, మేము చేసి చూపిస్తాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు పత్రికలలో చూస్తున్నా, కరోనా వచ్చింది, కష్టాలలో ఉంటే అర్ధరాత్రి పూట కోర్టు ఇట్లా ఆదేశం ఇచ్చిందో లేదో మిషన్ల మీద మిషన్లు పెట్టి గుపా సచివాలయాన్ని గులగొడుతున్నాడు. వచ్చే జూన్ 2 లోపలనే మొత్తం కడతాడంట. ప్రగతి భవన్ 6 నెలల్లో కట్టుకున్న 10 ఎకరాలలో. ప్రగతి భవన్ 6 నెలల్లో కట్టుకోవచ్చు, సచివాలయం 12 నెలల్లో కట్టుకోవచ్చు. మరి నీకేం రోగం వచ్చింది? కొన్ని వేల మంది రైతులకు ఉపయోగపడే కోయడ మార్కెట్ను కట్టించడానికి నీకు వచ్చిన కష్టమేంది?